సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమి రీ-ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు జాతీయ జట్టులోకి తిరిగి వస్తాడని అనుకుంటున్నా సెలెక్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నిజానికి షమి ఫిట్నెస్ విషయంలో ఇప్పటికీ గందరగోళం కనిపిస్తోంది. ఓవైపు రెగ్యులర్ గా దేశవాళీ టోర్నీలు ఆడుతున్నా అతని ఫిట్నెస్ పై మాత్రం కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. అంటే జాతీయ జట్టులో ఆడేంత ఫిట్నెస్ షమి సాధించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షమి టీమిండియాకు దూరమై ఏడాది దాటిపోయింది. 2023 వన్డే ప్రపంచ కప్ లో అదరగొట్టిన ఈ సీనియర్ పేసర్ తర్వాత గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుని దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. సైద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే టోర్నీలతో పాటు రంజీ మ్యాచ్లు కూడా ఆడాడు. కానీ టీమిండియాలోకి మాత్రం ఎంపిక పలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం షమీని ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించారు. ఆసీస్తో చివరి 2 టెస్టులకు అతన్ని తీసుకుంటారనే ప్రచారం సాగింది. కానీ షమీకి మోకాల్లో వాపు రావడంతో పక్కన పెట్టారు. షమీ పూర్తి స్థాయి ఫిట్నెస్ తో లేడని బీసీసీఐ మెడికల్ టీం తేల్చడం వల్ల అతను స్వదేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ బీసీసీఐ సెలెక్టర్లు షమీపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే జరగనున్న ఇంగ్లాండ్ సిరీస్ కు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేస్తారని సమాచారం. కాగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు తమ 15 మంది జాబితాను సమర్పించేందుకు 12 వరకే డెడ్ లైన్ ఉంది. దీంతో భారత జట్టుకు ఎవరు ఎంపికవుతారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల బృందం అతన్ని నిశితంగా పరిశీలిస్తోందని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో అతన్ని ఆడించాలని కూడా బీసీసీఐ భావిస్తోందట. దాదాపుగా ఈ సిరీస్ తో షమి జాతీయ జట్టులోకి కంబ్యాక్ ఇస్తాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్పూర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ తోనే అతడు భారత జట్టుతో కలుస్తాడని సమాచారం. మరోవైపు విజయ్ హజారే టోర్నీలో షమి ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అతను సత్తా చాటాడు. తన బౌలింగ్ కోటా పూర్తి చేయడంతో పాటు 3 వికెట్లు తీశాడు.